హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. టుడే అయితే మా దగ్గర ఇక్కడ మార్కెట్ మండే, అందుకే నేను త్వరగా కూడా వచ్చేసాను. ఎందుకంటే ఎల్లుండి వినాయక చవితి ఉంది. మళ్ళీ మనకు అక్కడ దొరికినంత ఫ్రెష్ మళ్ళీ దొరకాయి కాబట్టి ఫ్లవర్స్ అండ్ తుమ్మికూర, చింతకాయలు అవన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడికైతే మార్కెట్కి వెళ్తున్నాను. మా మార్కెట్ ఎలా ఉంటుందో చూడండి. సంత అంటారు కదా, ఇట్లా మంచిగా జాతర అయినట్టు అనిపిస్తుంది. మండే అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను రండి, మీరు కూడా వచ్చేసేయండి. మా పిల్లలే మాకన్నా ఫస్ట్ వెళ్తూనే ఉన్నారు, అంటే వీళ్ళని కూడా మార్కెట్కి తీసుకెళ్తారేమో అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అంత లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ చూసినల్లా మామూలుగానే ఎక్కడికైనా వెళ్తే వదిలిపెట్టరు. ఇక ఇక్కడ చూస్తే వదిలిపెడతారా? ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలకి పంపించేసి ఇంకా వీళ్ళిద్దరు ఉంటారు, ఆడుకుంటారు కొద్దిసేపు. ఇక్కడ పంపించేసి నేను మార్కెట్కి వెళ్తాను. అయితే మా సిస్టర్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ ఆపలేం వాళ్ళని. ఇక్కడికి వచ్చాక అయితే నేను మా మమ్మీ బయలుదేరిపోయాము. ఈ దయ్యమేమో అస్సలు చెప్పినా వినకుండా మళ్ళీ వచ్చేసారు. నేను అనుకున్నా ప్లేట్ ఫిరాయిస్తాడు అనుకునే ఉన్నా. ఇదికి రాగానే నేను ఉండనని ఇంకా ఏడవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ తప్పుతుందా? ఇంకా తీసుకెళ్ళినాక అక్కడ నువ్వు ఏమన్నా అడిగినవే అనుకో, నేను వాళ్ళకి ఇచ్చేసి వస్తా. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే మొత్తం అన్నీ చూసుకుంటూ హాయిగా వెళ్ళొచ్చు. టమాటాలు ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి. అన్న టమాటాలు ఎట్లా? మనం మార్కెట్లో అయితే బార్గెనింగ్ చేసుకుంటూ వెళ్తాము. ఎందుకంటే 10 రూపీస్ మిగిలితే 10 రూపీసే కదా, ఇంకా దేనికైనా వస్తాయి అని అనుకుంటాము. కానీ పండించే రైతుకే తెలుసు కష్టం విలువేంటో. ఎందుకంటే ఇప్పుడు ఈ రైనింగ్ సీజన్లో అన్ని వెజిటేబుల్స్ ఖరాబ్ అవుతూనే ఉన్నాయి. అందుకే రేట్లు కూడా ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా కష్టపడుకుంటూ కూరగాయలు తీసుకొస్తూనే ఉంటారు. అయినా మనం బార్గెన్ చేస్తూనే ఉంటారు. నేనేంటంటే ఈ రేట్ చెప్పారు కదా అని ఇదే రేటు పెట్టి నేను కొనను. ఎందుకంటే మనం కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మనకు మనీ విలువ ఏంటో అన్నీ తెలుసు కాబట్టి 1 రూపీ మిగిలితే 1 రూపీ నయం అనుకుంటాము. అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా బార్గెన్ చేస్తూనే ఉంటాము. నేను కూడా అంతే. ఇంకా టమాటాలు ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా 5 రూపీస్ అయినా 10 రూపీస్ అయినా తగ్గుతుందన్న ఉద్దేశంతోనే బార్గెన్ చేస్తూనే ఉంటాము. కానీ పండించే రైతు కష్టము వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఎన్ని విధాలుగా కష్టపడితేనే మనకు ఈ 5 చేతులు అనేవి లోపలికి వెళ్తూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా బార్గెన్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ ఫ్లవర్స్ కూడా ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఆ రోజు ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ ఎక్కువ ఏం దొరకాయి కాబట్టి ఇక్కడ ఏం దొరుకుతుందో తీసుకోవాలి. అందుకే ఇంకా ఇక్కడ తుమ్మికూర, గోరుచిక్కుడుకాయ అండ్ ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడే పండించినవి తీసుకొని వస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనం తీసుకుంటాం. అదే ఇప్పుడు షాప్లోకి వెళ్ళి అప్పటిదప్పుడు తీసుకున్నా కూడా అవి అంత ఫ్రెష్ ఉండవు. 2-3 డేస్ వాటిని ఎండలో పెట్టి అమ్మడం చేయడం చేస్తూనే ఉంటారు. అలా కూడా హెల్త్ పాడైతూనే ఉంటుంది. ఇంకా ముందుకు అక్కడికి వెళ్ళి ఏంటంటే నేను పచ్చి బఠానీల గురించి చూశాను, అవి దొరకలేదు. ఇంకా ఏంటంటే ఈ బీట్రూట్ పిల్లలకు కొంచెము మనము చేసి తాగిపిస్తే చాలా బాగుంటుందని చూశాను. అవి కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. క్యారెట్ ఎట్లా? క్యారెట్ అర్ధ కిలో 30.
ఆడున్నారు కదా మంది జిన్ను అల్లం వెల్లిగడ్డ ఇక్కడ ఉంది దా ఎట్లా అల్లం వెల్లిగడ్డ అన్నా ఎట్లా హాఫ్ కే తీసుకో జున్ను మెల్లగరా ఫ్రెష్ ఎట్లా చింతకాయలు అర్ధ కిలో కొత్తిమీర పుదీనా ఒకటి తీసుకోవాలి ఎట్లా పప్పడికాయ ఎట్లా మమ్మీ ఏదో మమ్మీ పప్పడి పండు తీసుకున్నావా నాకు తెలుసు నువ్వు వచ్చేవే వాటి గురించి అని అవి కాదు నువ్వు నాడు ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా ఉంటుంది ఇంకా అలాగే 5 రకాల ఫ్రూట్స్ తీసుకోవాలి కాబట్టి పళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసాము. పళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే యాపిల్స్ అండ్ దానిమ్మ బనానా ఇవన్నీ ఉన్నాయి. యాపిల్స్ అయితే ఎట్లా డజన్ అవి అడిగి తీసుకున్నాము. అక్కడ నాకు తెలిసిన వాళ్ళ అక్క కనిపించినుండే తనతో కొద్దిసేపు మాట్లాడినాము. ఏంటంటే మనకు డైలీ బిజీ లైఫ్లో ఇంట్లో ఉండడం ఇదే అయిపోతుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళినాక తెలిసిన వాళ్ళు కనిపించారు, అక్కడ మాట్లాడినాం. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. బనానా చూస్తే అంత ఫ్రెష్గా లేదు, అంతా కాయలు ఇంకా పండు మక్కనట్టు ఉన్నాయి. ఇంకా అరటి పండ్లు అయితే తీసుకోలేదు అక్కడ. అది యాపిల్స్ తీసుకున్నాను. వాడైతే అక్కడ కివి ఉంది, కివి ఫ్రూట్ కావాలని అలిగిండు. కానీ వాడు అంత ఇష్టంతోనైతే తినడు దాన్ని. ఏదో చూయించి వానికి మళ్ళీ చూసేవరకు కొత్తగా అనిపించిందేమో. మమ్మీ నాకు కివి ఫ్రూట్ కావాలి అన్నాడు. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ముందుకు వచ్చేసి ఇంకా బనానా అనార్ ఇవి తీసుకున్నాను. తీసుకొని జామకాయలు కూడా అవి కూడా తీసుకొని వచ్చేసాను అక్కడి నుంచి. నేను మనం మార్కెట్కి వెళ్ళామా తిన్నగా ఉంటామా అంటే నేనైతే అలా ఉండే టైప్ గానే కాదు. నాకు మిర్చీల స్మెల్ వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ నేను మిర్చీల బండి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆంటీకి చెప్పాను, ఆంటీ ఒక 2 ప్లేట్స్ మిర్చి కట్టండి అంటే సరేనమ్మా వెయిట్ చేయండి అని చెప్పింది. ఇంకా వెయిట్ చేస్తున్నాము. మా పెద్దోడు కూడా ఏం తీసుకొస్తామని చూస్తూనే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకున్నా, కానీ మా చిన్నోడు చూపులన్నీ వాడు ఆడుకునే వస్తువుల మీదనే ఉన్నాయి. పిల్లలకు ఎన్ని ఉన్నా వేరే కొత్త వాటి మీదకే వాళ్ళ చూపులు వెళ్తూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మాదైతే మార్కెట్ అయిపోయింది. మా మార్కెట్ అయితే ఇక్కడ ఇలా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.